హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు సర్కారీ జాబ్ అప్డేట్స్. ఈరోజు తెలంగాణ నుండి మరొక నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. అదేంటంటే టౌన్ ప్లానింగ్ డిపార్ట్మెంట్ నుండి అసిస్టెంట్ డైరెక్టర్ ఆఫ్ టౌన్ ప్లానింగ్ ఇన్ టౌన్ అండ్ కంట్రీ ప్లానింగ్ డిపార్ట్మెంట్ ఇన్ ద స్టేట్ ఆఫ్ తెలంగాణ పోస్ట్కి అయితే రిలీజ్ చేయడం జరిగింది. ఇక్కడ ఇంపార్టెంట్ డేట్స్ అండ్ టైం చూసినట్టయితే సబ్మిషన్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్ ఎప్పటి నుండి 10/7/2026 జూలై 10 నుండి అప్లికేషన్స్ అనేవి స్టార్ట్ అవుతాయి. నెక్స్ట్ లాస్ట్ డేట్ అండ్ టైమ్ ఆఫ్ సబ్మిషన్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్ 17/8/2026 at 5 PM. ఆగస్టు 17 ఈవినింగ్ 5 o'clock వరకు అయితే అప్లికేషన్స్ రిసీవ్ చేసుకోవడం జరుగుతుంది. ఓకే, డౌన్లోడింగ్ ఆఫ్ హాల్ టికెట్స్ ఏ రోజు నుండి హాల్ టికెట్స్ డౌన్లోడ్ చేసుకోవచ్చు అంటే 7 days prior to the date of examination up to 5 PM and previous day of examination. అంటే ముందు రోజు నుండి 7 days బిఫోర్ ఈవినింగ్ 5 o'clock నుండి అయితే హాల్ టికెట్స్ డౌన్లోడ్ చేసుకోవచ్చు. టెంటేటివ్ స్కెడ్యూల్ ఆఫ్ ఎగ్జామినేషన్ మరి ఎప్పుడు ఉంటుంది ఎగ్జామినేషన్ అనేది కూడా ఇక్కడ మెన్షన్ చేశారు. అక్టోబర్ 2026, అక్టోబర్ 2026. ఓకే, అక్టోబర్లో ఉంటుంది. నెక్స్ట్ ఇక్కడ చూసినట్టయితే ఓటీఆర్ అనేది ఎవరైతే ఎడిట్ చేసుకోలేదో తప్పకుండా ఎడిట్ చేసుకోండి. ఒకవేళ న్యూ అప్లికెంట్ అయితే తప్పకుండా అప్లై చేసుకోండి. ఓకే, నెక్స్ట్ ఇక్కడ ద ఎగ్జామినేషన్ ఆబ్జెక్టివ్ టైప్ ఉంటుంది. అక్టోబర్లో కండక్ట్ చేస్తారు అనేది ఆల్రెడీ మెన్షన్ చేసి ఇచ్చారు. ఓకే, నెక్స్ట్ ఇక్కడ నేమ్ ఆఫ్ ద పోస్ట్, టోటల్ వేకెన్సీస్ చూద్దాం. నేమ్ ఆఫ్ ద పోస్ట్ ఏంటి? అసిస్టెంట్ డైరెక్టర్ ఆఫ్ టౌన్ ప్లానింగ్ ఇన్ టౌన్ అండ్ కంట్రీ ప్లానింగ్ డిపార్ట్మెంట్, క్యాడర్ లెవెల్ మల్టీ జోనల్ లెవెల్. నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ చాలా తక్కువ ఉన్నాయండి, ఓన్లీ 10 వేకెన్సీస్ మాత్రమే ఉన్నాయి. నెక్స్ట్ ఏజ్ యాజ్ ఆన్ 1/7/2026 1/7/2026 వరకు మినిమం ఎంత ఉండాలి, మ్యాక్సిమం ఎంత ఉండాలి అంటే మినిమం 18 నుండి మ్యాక్సిమం 44 years వరకు అయితే అప్లై చేసుకోవచ్చు. ఇక్కడ ఎంత పే చేస్తారు, శాలరీ లెవెల్స్ కూడా ఇచ్చారు. 58,850 నుండి 1,37,000 వరకు అయితే ఉంటుంది. సో ఇక్కడ మరి సెలెక్షన్ ప్రొసీజర్ అవి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్లోకి వెళ్ళినట్టయితే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ద అప్లికెంట్ షుడ్ పొసెస్ ద ప్రిస్క్రైబ్డ్ అకాడమిక్ క్వాలిఫికేషన్ యాజ్ ఆన్ ద డేట్ ఆఫ్ నోటిఫికేషన్. ఓకే, 6/7/2026 వరకు వారు ఏ క్వాలిఫికేషన్ అయితే వాళ్ళు ఉన్నారో అప్లై చేసుకోవడానికి అర్హులో ఆ క్వాలిఫికేషన్ కంప్లీట్ చేసుకోవాలి అని ఇచ్చారు. ఇక్కడ నేమ్ ఆఫ్ ద పోస్ట్, ఈ పోస్ట్ అసిస్టెంట్ డైరెక్టర్ ఆఫ్ టౌన్ ప్లానింగ్ ఇన్ టౌన్ అండ్ కంట్రీ ప్లానింగ్ డిపార్ట్మెంట్. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూసినట్టయితే మస్ట్ పొసెస్ ఆఫ్ మినిమం క్వాలిఫికేషన్ బ్యాచులర్ ఆఫ్ ఆర్కిటెక్చర్ ఆర్ BE BTech సివిల్ ఆర్ బిల్డింగ్ ప్లానింగ్ ఆర్ BTech ప్లానింగ్, MA జాగ్రఫీ, MSc జాగ్రఫీ, MSc జియో ఇన్ఫర్మేటిక్స్ అయితే చేసి ఉండాలి. అండ్ మరియు మస్ట్ పొసెస్ ఏ పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీ ఆర్ లేదా డిప్లొమా ఇన్ టౌన్ అండ్ కంట్రీ ప్లానింగ్ ఫ్రమ్ యూనివర్సిటీ అయితే చేసి ఉండాలి. ఒకసారి ఎవరైతే అప్లై చేయాలనుకుంటున్నారో ఈ అర్హతలు ఉన్నవారైతే తప్పకుండా అప్లై చేసుకోండి, కంపల్సరీ అప్లై చేసుకోండి. ఇక్కడ ఇచ్చారు చూడండి నోట్, ద అప్లికెంట్స్ బిలాంగ్ టు ద SC ST BC EWS అండ్ డిఫరెంట్లీ ఏబుల్డ్ and who avail upper age relaxation will also be considered for open category vacancies. వీరు కూడా ఓపెన్ కేటగిరీ వేకెన్సీస్ కి అర్హులు అనేది ఇచ్చారు. ఇక్కడ చూసినట్టయితే నోట్, ద అప్లికెంట్స్ బిలాంగ్ టు అదర్ స్టేట్స్ ఆర్ నాట్ ఎంటైటిల్ ఫర్ ఎనీ కైండ్ ఆఫ్ రిజర్వేషన్స్. వేరే ఇతర రాష్ట్రాలకు చెందినటువంటి వారు మాత్రం ఎలాంటి రిజర్వేషన్ వర్తించదు అనేది ఇచ్చారు. వేరే స్టేట్లకు, తెలంగాణ కాకుండా మిగతా స్టేట్ వాళ్ళకు మాత్రం ఎలాంటి రిజర్వేషన్ మాత్రం వర్తించదు. లోకల్ క్యాండిడేట్స్ మాత్రమే రిజర్వేషన్ అనేది వర్తిస్తుంది. ఇక్కడైతే ఏజ్ రిలాక్సేషన్ చూసినట్టయితే SC ST BC అండ్ EWS వారికైతే 5 years. నెక్స్ట్ ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ పర్సన్స్ అయితే 10 years. నెక్స్ట్ తెలంగాణ స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయీస్కి అయితే అప్ టు 5 years. ఎక్స్ సర్వీస్ మెన్కి అయితే 3 years. నెక్స్ట్ NCC క్యాండిడేట్స్ అయితే 3 years అయితే ఏజ్ రిలాక్సేషన్ అయితే వర్తిస్తుంది. ఓకే, ఇక్కడ ఫస్ట్ ఓటీఆర్ తప్పకుండా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి.
ఆన్లైన్లో అప్లై చేసుకోవాలి. నెక్స్ట్ ఇక్కడ చూసినట్టయితే అప్లికేషన్ ఫీ చూసినట్టయితే ద ఆన్లైన్ అప్లికేషన్ ప్రాసెసింగ్ ఫీ 1000 రూపీస్ ఉంది ఫర్ ఓసీ అండ్ బీసీ అప్లికెంట్స్, అండ్ ఓసీ మరియు బీసీ క్యాండిడేట్స్కి అయితే 1000 రూపాయల వరకు, 500 రూపీస్ ఫర్ ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడీ అప్లికెంట్స్ అయితే 500 రూపీస్ అప్లై ఫీజు. ఓకే, ఎగ్జామినేషన్ ఫీ, మరి ఎగ్జామినేషన్ ఫీ అంటే ఈ 1000 కాకుండా ఎక్స్ట్రా 120 రూపీస్ కూడా ఈచ్ అప్లికెంట్ హ్యాస్ టు పే 120 రూపీస్ towards the examination fee subject to the following. Okay, ఇక్కడ ఎగ్జామ్ సెంటర్స్ చూసినట్టయితే హైదరాబాద్, కరీంనగర్, ఖమ్మం, వరంగల్, నిజామాబాద్లో అయితే ఎగ్జామినేషన్ సెంటర్స్ అయితే ఉండడం జరుగుతుంది. ఎగ్జామ్ అయితే ఆబ్జెక్టివ్ టైప్లో ఆన్లైన్లో ఎగ్జామ్ ఉంటుంది. ఇక్కడ చూసినట్లయితే మరి ఇక్కడ ఎవరెవరికి ఎన్నెన్ని పోస్టులు ఉన్నాయి, వేకెన్సీస్ ఎన్ని ఉన్నాయి అనేది ఒకసారి చెక్ చేసుకోండి. నెక్స్ట్ ఇక్కడ స్కీమ్ ఆఫ్ ఎగ్జామినేషన్ ఎలా ఉంటుందంటే రిటన్ ఎగ్జామినేషన్ ఆబ్జెక్టివ్ టైప్, నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ వచ్చేసి పేపర్ 1లో జనరల్ స్టడీస్ అండ్ జనరల్ అబిలిటీస్ నుండి 150 మార్క్స్ అయితే ఉంటాయి. డ్యూరేషన్ 150 మినిట్స్ అంటే దాదాపు 2.5 hours. మ్యాక్సిమం మార్క్స్ ఎన్ని 150 క్వశ్చన్స్, 150 మార్క్స్, 150 మినిట్స్. పేపర్ 2 వచ్చేసి సబ్జెక్ట్ కన్సర్డ్ కామన్ టు ఆల్ పీజీ లెవెల్లో ఉంటుంది. నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ ఇక్కడ 150 క్వశ్చన్స్ ఉంటాయి. టైం 2.5 hours ఉంటుంది. ఇక్కడ కూడా మ్యాక్సిమం మార్క్స్ అయితే 300, అంటే ఒక క్వశ్చన్కి 2 మార్క్స్ డబుల్ చేస్తారు. టోటల్ అయితే 450 మార్క్స్. ఇక్కడ నేమ్ ఆఫ్ ద పేపర్స్ నేమ్ చూద్దాం. ఇక్కడ పేపర్ 1 జనరల్ స్టడీస్ అండ్ జనరల్ అబిలిటీస్, బిలింగ్యువల్ అంటే ఇంగ్లీష్ మరియు తెలుగు మన ఇష్టం ఎందులోనైనా రాయొచ్చు. పేపర్ 2 సబ్జెక్ట్ కన్సర్న్ కామన్ టు ఆల్ పీజీ లెవెల్లో ఇంగ్లీష్లో మాత్రమే రాయడం ఉంటుంది. ఓకే, సో ఇదండి టీజీపీఎస్సీ నుండి వచ్చినటువంటి మరొక నోటిఫికేషన్. ఇక్కడ సిలబస్ ఇచ్చారు చూడండి. పేపర్ 1 జనరల్ స్టడీస్ అండ్ జనరల్ అబిలిటీస్కు సంబంధించినటువంటి సిలబస్, మరియు పేపర్ 2 వచ్చేసి సెటిల్మెంట్ ఇవాల్యుయేషన్ అండ్ ప్లానింగ్ థియరీ నుండి, ప్లానింగ్ అనాలిసిస్ అండ్ టెక్నిక్స్ నుండి, సోషియో ఎకనామిక్ బేస్ ఫర్ ప్లానింగ్, ఇవన్నీ సిలబస్ అయితే ఉంది, చూసుకోండి. ఓకే, సో ఇలాంటి మరిన్ని వివరాల కోసం, మరిన్ని అప్డేట్స్ కోసం మన సర్కారీ జాబ్ అప్డేట్స్ అఫీషియల్ నోటిఫికేషన్, అఫీషియల్ వెబ్సైట్ని మరియు చాలా అఫీషియల్ నోటిఫికేషన్స్ అయితే మన సర్కారీ జాబ్ అప్డేట్స్ నుండి డైలీ అప్డేట్ చేయడం జరుగుతుంది. మరియు మనకి టెలిగ్రామ్ ఛానల్, యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ ఛానల్ అన్నీ ఉన్నాయి. ఫేస్బుక్లో, టెలిగ్రామ్లో, ఇన్స్టాగ్రామ్లో అన్ని ఛానల్స్ని ఫాలో అవ్వండి. ఓకే, తప్పకుండా లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, థ్యాంక్ యూ.